ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 19/3/2025. మురళీ సారం. मीठे बच्चे, तुम्हें इस पुरानी दुनिया पुराने शरीर से जीते जी मरकर घर जाना है, इसलिए देह अभिमान छोड़ देही अभिमानी बनो. మధురమైన పిల్లలారా, మీరు ఈ పాత ప్రపంచం పాత శరీరంతో జీవిస్తూ కూడా మరణించి ఇంటికి వెళ్ళాలి. దీనికోసం దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానిగా తయారవ్వండి. ఈ పాత ప్రపంచం పాత శరీరంతో జీవిస్తూ కూడా మరణించి ఇంటికి వెళ్ళాలి. దీనికోసం దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మాభిమానిగా అవ్వండి. प्रश्न है, अच्छे अच्छे पुरुषार्थी बच्चों की निशानी क्या होगी? మంచి మంచి పురుషార్థి పిల్లల యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? మంచి మంచి పురుషార్థి పిల్లల యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? ఫర్మాన్ బర్దార్, ఆజ్ఞాకారిగా ఉంటారు. उत्तर, जो अच्छे पुरुषार्थी है वह सवेरे सवेरे उठकर देही अभिमानी रहने की प्रैक्टिस करेंगे. మంచి పురుషార్థులు ఉదయాన్నే లేచి ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేస్తారు. वह एक बाप को याद करने का पुरुषार्थ करेंगे. ఒకే బాబాని తండ్రిని స్మృతి చేసి పురుషార్థం చేస్తారు. उन्हें लक्ष्य रहता कि और कोई देहदारी याद ना आए, निरंतर बाप और 84 के चक्र की याद रहे. వాళ్ళకి లక్ష్యం ఉంటుంది, ఏ దేహదారి నాకు గుర్తు రాకూడదు. నిరంతరం బాబా 84 జన్మల చక్రం, ఇదే గుర్తుండాలి. యహ్ భీ ఓహో సౌభాగ్య కహెంగే. ఈ రెండు గుర్తున్న దీన్ని కూడా ఓహో సౌభాగ్యం అని అంటారు. ఆత్మాభిమానిగా ఏ ప్రాక్టీస్ చేయాలి? ఉదయాన్నే బాబా స్మృతిలోనే ఉండాలి. ఏ దేహదారులు గుర్తు రాకూడదు. బాబా 84 జన్మల చక్రమే గుర్తు రావాలి. ఓం శాంతి. అభి తుమ్ బచ్చే జీతేజీ మరే హుయే హో, కేసే మరే హో? ఇప్పుడు పిల్లలని మీరు జీవిస్తూ మరణించారు. ఎలా మరణించారు? देह अभिमान को छोड़ दिया तो बाकी रही आत्मा. शरीर तो खत्म हो जाता है, आत्मा नहीं मरती. बाप कहते जीते जी अपने को आत्मा समझो और परमपिता परमात्मा के साथ योग लगाने से आत्मा पवित्र हो जाएगी. ఎలా చనిపోయారంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టేశారు అంటే ఇంకా మిగిలింది ఆత్మే కదా, చనిపోయినట్లే. శరీరం ఎప్పుడైనా సమాప్తి అయిపోయేది, ఆత్మ అయితే చావదు. అంటే ఇప్పుడు బాబా ఏమన్నారు, శరీరంలో ఉంటుండగానే జీవిస్తూ కూడా ఆత్మ అనుకోండి. పరంపిత పరమాత్మతో యోగం జోడించండి, అప్పుడు మీ ఆత్మ పవిత్రం అయిపోతుంది. जब तक आत्मा बिल्कुल पवित्र नहीं बनी है तब तक पवित्र शरीर मिल ना सके. आत्मा पवित्र बन गई तो फिर यह पुरानी शरीर आप ही छूट जाएगा. ఎంతవరకు ఆత్మ పూర్తి పవిత్రంగా అవ్వదో అంతవరకు పవిత్ర శరీరం లభించదు. ఆత్మ పవిత్రమైందంటే ఈ పాత శరీరం దానికదే విముక్తి అయిపోతుంది, దాన్ని వదిలేస్తాం. जैसे सर्प की कल ऑटोमेटिकली छूट जाती है, उनसे ममत्व मिट जाता है, वो जानता है हमको नई कल मिलती है, पुरानी उतर जाएगी. సర్పం పొర విడిచిపెట్టినట్లే ఆత్మ పవిత్రమైపోతే శరీరం అంత ఈజీగా వదిలేస్తాం అన్నమాట. సర్పం యొక్క పొర ఆటోమేటిక్గా అది విడిచిపెట్టేస్తుంది కదా. మమత్వం, దానికి మమకారం ఉండదు, అది వదిలేయాలనే అనుకుంటుంది. కొత్త పొర వస్తుందంటే పాతది వదిలేయాలనుకుంటుంది. हर एक को अपनी अपनी बुद्धि तो होती है ना. अभी तुम बच्चे समझते हो हम जीते जी इस पुरानी दुनिया से पुराने शरीर से मर चुके हैं, फिर तुम आत्माएं भी शरीर छोड़ कहाँ जाएगी? ప్రతి ఒక్కరికి ఎవరి బుద్ధి వాళ్ళకు ఉంటుంది కదా.
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, జీవిస్తూ కూడా ఈ పాత ప్రపంచంతో, పాత శరీరంతో చనిపోయారు. ఆత్మలు కూడా శరీరాన్ని విడిచిపెట్టాక ఎక్కడికి వెళ్తాయి? ఇంటికే కదా వెళ్తాయి. अपने घर पहले पहले तो ये पक्का याद करना है हम आत्मा है शरीर नहीं. ఇది పక్కాగా గుర్తుండాలి. మేము ఆత్మ కాదు, ఆత్మ మేము శరీరం కాదు. आत्मा कहती है बाबा हम आपके हो चुके, जीते जी मर चुके, अब आत्मा को फरमान मिला हुआ है कि मुझ बाप को याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. ఆత్మ అంటుంది కదా, బాబా మీ వారిగా అయిపోయాం, జీవిస్తూ కూడా ఇంకా చనిపోయాం ఈ ప్రపంచంతో. ఇప్పుడు మీ ఆత్మకి ఆజ్ఞ లభించింది ఏంటి? తండ్రి నేను నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానం అయిపోతారు. యా యాద్ కా అభ్యాస్ పక్కా చాహే. ఈ స్మృతి అభ్యాసం పక్కాగా ఉండాలి. ఆత్మ कहती बाबा आप आए हैं तो हम आपके ही बनेंगे. आत्मा मेल है ना कि फीमेल. हमेशा कहते हैं हम भाई भाई हैं. ऐसे थोड़े कहते हम सब सिस्टर्स हैं. सब बच्चे हैं, बच्ची नहीं बच्चे हैं. सब बच्चों को वर्षा मिलना है. ఆత్మ అంటుంది కదా, బాబా తండ్రి మీరు వచ్చేసారంటే ఇంక మీ వారిగా అయిపోతాం. ఆత్మని పురుషుడితోనే పోలిస్తారు, స్త్రీ కాదు. అందుకే ఎప్పుడు ఏమంటారు? పరస్పరం సోదరులము అంటాం కానీ సోదరీలు అని అనరు. అందరూ కొడుకులే బాబాకి. కాబట్టి అందరికీ వారసత్వం లభించాలి. अगर अपने को बच्ची कहेंगे तो वर्षा कैसे मिलेगा? ఆత్మ ఏ సబ్ బాయి బాయి. మిమ్మల్ని మీరు కూతురుగా అనుకుంటే, అమ్మాయిగా అనుకుంటే వారసత్వం ఎలా దొరుకుతుంది? ఆత్మరూపంలో అందరూ సోదరులే, అందరూ బాబాకి కొడుకులే. बाप सबको कहते रूहानी बच्चों मुझे याद करो. आत्मा कितनी छोटी है, यह है बहुत महीन समझने की बातें. బాబా అందరికి చెప్తున్నారు, ఆత్మిక పిల్లలారా నన్ను స్మృతి చేయండి. ఆత్మ ఎంత చిన్నది. ఇవన్నీ చాలా లోతైన అర్థం చేసుకోవాల్సిన విషయాలు. बच्चों को याद ठहरती नहीं है. सन्यासी लोग दृष्टांत देते मैं भैंस हूं ऐसे कहने से फिर भैंस बन जाते हैं. अब वास्तव में भैंस कोई बनते थोड़े ही है. बाप तो कहते अपने को आत्मा समझो. బాబా స్మృతి పిల్లలకి నిలవటం లేదు. ఆత్మస్మృతి, బాబా స్మృతి. సన్యాసులు కూడా చూడండి, ఉదాహరణ చెప్తారు కదా, నేను గేదెని అనుకోండి. అలా అనుకుంటే అదొక హిప్నాటిజం టైప్. నిజంగా వాళ్ళు గేదన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. వాస్తవంగా అలా అవ్వరు, ఆ ఫీలింగ్లోకి వెళ్తారు. కానీ ఇక్కడ బాబా యథార్థమైన ఫీలింగ్లోకి మనల్ని తీసుకువెళ్తున్నారు. ఉన్న వాస్తవాన్నే మనకు చెప్తున్నారు బాబా. లేని ఫీలింగ్ ఏమి ఇక్కడ అవాస్తవాలేమి కాదు. మీరు ఆత్మ మర్చిపోయారు కాబట్టి ఆత్మ అనుకోండి అని 15 సార్లు చెప్తున్నారనమాట. ఈ आत्मा और परमात्मा का ज्ञान तो कोई को है ही नहीं, इसलिए ऐसी ऐसी बातें कह देते हैं. अब तुमको देही अभिमानी बनना है, हम आत्मा है, या पुराना शरीर छोड़ हमको जाए नया लेना है. ఆత్మ పరమాత్మ జ్ఞానం ఎవరికి లేదు. అందుకే ఆ భక్తి మార్గంలో యథార్థ జ్ఞానం లేకపోవడం వల్లే ఏవేవో ఉదాహరణలు ఏవేవో చెప్పేస్తున్నారు అనమాట. ఇక్కడ మాత్రం మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. ఆత్మలం ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్తది తీసుకోవాలి అనే స్మృతి ఉండాలి. मनुष्य मुख से कहते भी है कि आत्मा स्टार है, ब्रुकटी के बीच में रहती है, फिर कह देते अंगुष्ठे मिसल है. अब सितारा कहाँ अंगुष्ठा कहाँ. మనుషులు ఏమంటారు? ఆత్మ నక్షత్రం అని ఒకవైపు అంటారు, బ్రుక్టి మధ్యలో ఉంటుంది అని. మళ్ళీ ఇంకోవైపు ఏమంటారు? అంగుష్టాకారం, అంటే బ్రొటనవేనంత సైజు. నక్షత్రం అంటే ఎక్కడ, అంగుష్టం అంటే ఎంత పెద్దది అయిపోయింది అది. और फिर मिट्टी के सालिग्राम बैठ बनाते हैं. इतनी बड़ी आत्मा तो हो नहीं सकती. ఇంకా మట్టి సాలిగ్రామాలు చేస్తారు, అదంతా పెద్దదే. ఆత్మ అంత పెద్దది ఉండదు కదా. मनुष्य देह अभिमानी है ना, तो बनाते भी मोटे रूप में है.
మనుషులు దేహాభిమానంతో ఉండడం వల్ల అన్ని మోటా రూపాలే, పెద్ద రూపాలే చెప్పేస్తున్నారు. ये तो बड़ी सूक्ष्म महीनता की बातें हैं। भक्ति भी मनुष्य एकांत में कोटि में बैठ करते हैं। तुमको तो ग्रोस व्यवहार में, धंधे आदि में रहते हुए बुद्धि में ये पक्का करना है हम आत्मा है. కాబట్టి ఇవన్నీ ఇక్కడ బాబా చెప్పేవి చాలా సూక్ష్మమైన లోతైన విషయాలు. భక్తి మార్గంలో మనుషులు భక్తి కూడా ఏకాంతంలో ఒక కుటీరంలో కూర్చొని అలా చేస్తారు. అలాంటి 24 గంటలు అవ్వదు కదా, కొద్దిసేపు కూర్చోగలం. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? గ్రోస్ వ్యవహారంలో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ బుద్ధిలో ఇది పక్కా అయిపోవాలి మేము ఆత్మలము అనేది. बाप कहते मैं तुम्हारा बाप भी इतनी छोटी बिंदु 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 हूँ, ऐसे नहीं कि मैं बड़ा हूँ, मेरे में सारा ज्ञान है. आत्मा और परमात्मा दोनों एक जैसे ही है, सिर्फ उनको सुप्रीम कहा जाता है. బాబా చెప్తున్నా, నేను మీ తండ్రిని కూడా, ఆత్మ ఎంత చిన్న బిందువో నేను కూడా అంతే చిన్న బిందువుని. నేను తండ్రి అయ్యేటప్పటికి పెద్ద రూపం ఏమి నాకు ఉండదు అంటున్నారు బాబా. నాలో మొత్తం జ్ఞానం ఉంది అంటున్నారు బాబా. అందుకు ఆయన్ని తండ్రి అయ్యారు, జ్ఞానం ఉండడం వల్ల. ఆత్మ పరమాత్మ ఇద్దరు రూపం ఒకటే, కాకపోతే ఆయనలో జ్ఞానం పూర్తిగా ఉంది కాబట్టి సుప్రీం, ఉన్నతమైన వారు అయ్యారు, పరం ఆత్మ అయ్యారు. ఈ డ్రామా మే నూంద్ హై, ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. बाप कहते मैं तो अमर हूं, मैं अमर ना होता तो तुमको पावन कैसे बनाऊं. బాబా చెప్తున్నా, నేను అమరుణ్ణి, మీలా జన్మల్లోకి రావడం దిగజారడం ఇవేమి ఉండవు, ఎప్పుడు స్థిరంగా ఒకేలా ఉంటారు బాబా. నేను అలా ఉండకపోతే మిమ్మల్ని ఎవరు పావనంగా తయారు చేస్తారు. तुमको स्वीट चिल्ड्रन कैसे कहूं, आत्मा ही सब कुछ करती है, बाप पाकर देही अभिमानी बनाते हैं, इसमें ही मेहनत है. బాబా అలా ఉండకపోతే అమరంగా మిమ్మల్ని మధురమైన పిల్లలారా అని నేను ఎలా అనగలను? ఆత్మే అన్ని చేస్తుంది. ఇప్పుడు బాబా వచ్చి ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు. ఇందులోనే శ్రమ ఉంది, ప్రతి విషయంలో ఆత్మాభిమానిగా అవ్వడంలోనే శ్రమ ఉంది. కేవలం బాబాని స్మృతి చేస్తూ ఆత్మ ఆత్మ అనుకోవడం కాదు కదా, ఆత్మ లక్షణాలన్నీ మన ప్రాక్టికల్ కర్మల్లో కనిపించాలి, అప్పుడు ఆత్మాభిమాని అయినట్టు. అందులో శ్రమ ఉందంటున్నారు బాబా. बाप कहते मुझे याद करो और कोई को याद ना करो. योगी तो दुनिया में बहुत है. कन्या की सगाई होती है तो फिर पति के साथ योग लग जाता है ना, पहले तोड़े ही था. బాబా చెప్పిన, నన్ను స్మృతి చేయండి, ఇంకెవరిని స్మృతి చేయకండి. ప్రపంచంలో యోగిలు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కన్యకి సంబంధం కుదిరాక కూడా ఆమె యోగం ఎవరితో ఉంటుంది? పతితో ఉంటుంది. అది కూడా ఒక యోగమే కదా. ఎవరిని స్మృతి చేస్తున్నా, ఎవరితో సంబంధం జోడించుకుంటున్నా దాన్ని యోగం అనే అంటారు. అదే కన్య వివాహ సంబంధం కుదరక ముందు పతితో యోగం ఉండదు కదా. पति को देखा फिर उनकी याद में रहती है. अब बाप कहते माँ में कम याद करो, ये बहुत अच्छी ప్రాక్టీస్ चाहिए. పతిని చూడగానే ఇంకా పతి స్మృతిలోనే ఉంటుంది కన్య. కానీ ఇప్పుడు బాబా ఏమంటున్నారు? నన్నొక్కరినే స్మృతి చేయండి, బాగా ప్రాక్టీస్ ఉండాలి. ఆత్మ అనుకొని బాబాను స్మృతి చేసే ప్రాక్టీస్. जो अच्छे अच्छे पुरुषार्थी बच्चे वो सवेरे सवेरे उठकर देही अभिमानी रहने की प्रैक्टिस करेंगे. भक्ति भी सवेरे करते हैं ना, अपने अपने इष्ट देव को याद करते हैं. మంచి మంచి పురుషార్థి పిల్లలు ఉదయాన్నే లేచి ఆత్మాభిమానిగా ఉండే ప్రాక్టీస్ చేస్తారు. లేచాము అంటే ఆత్మాభిమానిగా ఉండే ప్రాక్టీస్ చేయాలి. భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా, వాళ్ళ వాళ్ళ ఇష్ట దేవతల్ని స్మృతి చేసుకుంటారు ఉదయాన్నే లేచి. हनुमान की भी कितनी पूजा करते लेकिन जानते कुछ भी नहीं. बाप आकर समझाते तुम्हारी बुद्धि बंदर मिसल हो गई है, और फिर तुम देवता बनते हो. హనుమంతునికి ఎంత పూజ చేస్తారు, కానీ ఆయన చరిత్ర ఎవరికి తెలియదు. బాబా ఏం చెప్పారు? హనుమంతుడు అంటే మీ బుద్ధి కూడా కోతి సమానం అయిపోయింది,
అలాంటిది ఇప్పుడు ఎంత మహావీరులు అవుతున్నారు, దేవతలు అయిపోతున్నారు. అదే హనుమంతుడు అంటే ఉదాహరణ. अब यह है पति तमो प्रधान दुनिया, अभी तुम आए हो बेहद के बाप पास, मैं तो पुनर्जन्म रहित हूँ, ये शरीर इस दादा का है, मेरा कोई शरीर का नाम नहीं, मेरा नाम ही है కళ్యాణకారి శివ్. ఇది పతిత తమో ప్రధాన ప్రపంచం. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? అనంతమైన తండ్రి దగ్గరికి. బాబా ఏమన్నా, నేను పునర్జన్మ రహితుడిని, నేను ఏ శరీరంలో వచ్చానో అది ఈయనది, ఈ దాదాది, బ్రహ్మబాబాది. నాకేం శారీరక నామం లేదు. నా పేరేంటి? ఆత్మకి, ఆయన ఆత్మకే పేరుంది, కళ్యాణకారి శివుడు. तुम बच्चे जानते हो शिव बाबा कल्याणकारी आकर नरक को स्वर्ग बनाते, कितना कल्याण करते हैं, नरक का एकदम विनाश करा देते हैं. పిల్లలని మీరు తెలుసుకున్నారు కదా, శివ బాబా కళ్యాణకారి. ఆయన వచ్చి ఏం చేస్తున్నారు? నరకాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాడు. ఇది ఎంత పెద్ద కళ్యాణం! నరకాన్ని పూర్తిగా వినాశనం, పూర్తిగా తొలగించేస్తున్నారు బాబా. प्रजापिता ब्रह्मा द्वारा अभी स्थापना हो रही है, यह है प्रजापिता ब्रह्मा मुख वंशावली, चलते फिरते एक दो को सावधान करना है, मनमना भव. बाप कहते मुझे याद करो तो विकर विनाश होंगे. ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు మనం అందరం ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి, నడుస్తూ తిరుగుతూ ఒకరిని ఒకరు సావధాన పరుచుకోండి. ఏంటి? మన్మనాభావు. బాబా ఏం చెప్తున్నారు? నన్ను స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి. पतित पावन तो बाप है ना, उन्होंने भूल से भगवान वाच के बदले श्री कृष्ण भगवान वाच लिख दिया है. भगवान तो निराकार है, उनको परमपिता परमात्मा कहा जाता है, उनका नाम है शिव. शिव की पूजा भी बहुत होती है, शिव काशी कहते रहते हैं. भक्ति मार्ग में अनेक प्रकार के नाम रख दिए हैं, कमाई के लिए अनेक मंदिर बनाए हैं. పతిత పావనుడు శివ బాబాయే కదా, కానీ పొరపాటున భగవాన్ వాచకు బదులుగా, శివ్ భగవాన్ వాచకు బదులుగా శ్రీకృష్ణ భగవాన్ వాచ్ అని రాసేశారు. భగవంతుడు అంటే ఎవరు? నిరాకారుడు. ఆయన్నే పరంపిత పరమాత్మ అంటారు. పేరు శివ. శివుని పూజ చాలా జరుగుతుంటది భక్తి మార్గంలో. శివకాశి అంటూ ఉంటారు. ఎన్నో పేర్లు పెట్టారు భక్తి మార్గంలో, ఎన్నో మందిరాలు కట్టారు. ఇవన్నీ సంపాదన కోసం చాలా మందిరాలు తయారు చేశారు. असली नाम है शिव. फिर सोमनाथ रखा है, सोमनाथ सोमरस पिलाते हैं, ज्ञान दन देते हैं. फिर जब पुजारी बनते हैं तो कितना खर्चा करते उनके मंदिर बनाने पर, क्योंकि सोमरस दिया है ना. అసలైన పేరైతే శివాయే, కానీ భక్తి మార్గంలో చాలా పేర్లు పెట్టారు. సోమనాథ్ అని కూడా పెట్టారు. సోమరసం తాగిస్తారు అంటారు, అమృతం. బాబా ఇక్కడ ఏంటి? జ్ఞానధనం ఇస్తున్నారు మనకి, జ్ఞానం అనే అమృతం తాగిస్తున్నారు. భక్తి మార్గులు ఎప్పుడైతే పూజారీలు అయిపోయారో ఎంత ఖర్చు చేస్తున్నారు భక్తి కోసం. శివుడు యొక్క మందిరాలు తయారు చేస్తున్నారు. ఎందుకంటే ఆయన సోమరసం తాగించారు కాబట్టి ఆయన మందిరాలు కడుతున్నారు అంత ఖర్చు చేసి. సోమనాథ్ కే సాత్ సోమనాథ్ని भी होगी, यथा राजा रानी तथा प्रजा सब सोमनाथ सोमनाथनी है. तुम सोनी दुनिया में जाते हो, वहां सोने की ईंट होती है, नहीं तो दीवारें आदि कैसे बने, बहुत सोना होता है, इसलिए उनको सोने की दुनिया कहा जाता है. సోమనాథ్ తో పాటు సోమనాథ్ని కూడా ఉంటారు కదా. సోమనాథ్ రేణు బాబా మనల్ని అలా తయారు చేస్తున్నారు. సోమనాథ్ని లక్ష్మీనారాయణ. యథా రాజారాణి తథా ప్రజ, అందరూ సోమనాథునిలుగా అవుతున్నారు అంటున్నారు బాబా. ఇప్పుడు బంగారు ప్రపంచంలోనికి వెళ్తున్నారు. బంగారం ఇటుకలు ఉంటాయి, లేకపోతే అక్కడ గోడలన్నీ ఎలా తయారవుతాయి, చాలా బంగారం ఉంటుంది అంటున్నారు బాబా. అందుకే బంగారు ప్రపంచం అంటారు దాన్ని. यह है लोहे पत्थरों की दुनिया. स्वर्ग का नाम सुनकर ही मुख पानी हो जाता है. विष्णु के दो रूप लक्ष्मी नारायण अलग अलग बनेंगे ना, तो विष्णुपुरी के मालिक बनते हो.
సత్యుగం అంటే బంగారు ప్రపంచం, ఇది ఇనుము, ఉం? రాళ్ళ ప్రపంచం ఇది. స్వర్గం పేరు వింటేనే నోట్లో నీరు వచ్చేస్తుంది. విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణలు కదా. అంటే విష్ణు అంటేనే ఇద్దరున్నారు అందులో. విష్ణుపురికి మాలిక్లు అవుతున్నారు. అభి తుమ్ హో రావణపురి మే. तो अब बाप कहते सिर्फ अपने को आत्मा समझ उस बाप को याद करो। बाप भी परंधाम में रहते हैं, तुम आत्माएं भी परंधाम में रहती हो। बाप कहते हैं तुमको कोई तकलीफ नहीं देता हूं, बहुत सहज है। बाकी यह रावण दुश्मन तुम्हारे सामने खड़ा है, यह विघ्न डालते हैं। ఇప్పుడు మీరున్నది రావణపురిలో. ఇక్కడ ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని బాబాను స్మృతి చేయండి, నన్నొక్కరినే స్మృతి చేయండి అంటున్నారు బాబా. శివబాబా పరంధామవాసి, ఆత్మలేని మీరు కూడా పరంధామవాసిలే. బాబా స్మృతి తప్ప ఇంకంతకన్నా మించి ఇంకేం కష్టం ఇవ్వట్లేదు, చాలా సహజం. కానీ ఈ రావణుడు అనే శత్రువు మీ ఎదురుగా ఉన్నారు, ఈయన విఘ్నాలు వేస్తుంటాడు మీకు. ज्ञान में विघ्न नहीं पड़ते, विघ्न पड़ते हैं याद में। घड़ी घड़ी माया याद बुला देती है, देह अभिमान में ले आती है, बाप को याद करने नहीं देती। ये युद्ध चलती है. జ్ఞానం వినడంలో విఘ్నాలు పడవు, చెప్పడంలో వినడంలో విఘ్నాలు పడేవంతా స్మృతిలోనే అంటున్నారు బాబా. గడి గడికి మాయ స్మృతి మరిపింప చేసేస్తుంది, దేహాభిమానం తీసుకొచ్చేస్తుంది. దేహాభిమానం వచ్చిందంటే ఇంకా బాబా స్మృతి కుదరదు, బాబాను స్మృతి చేయనివ్వకుండా చేస్తుంది. ఇదే యుద్ధం మనకు నడుస్తూ ఉంటది. బాప్కైతే తుమ్ కర్మయోగి హో, अच्छा दिन में याद नहीं कर सकते तो रात को याद करो, रात का अभ्यास दिन में काम आएगा. మీరు కర్మయోగిలు ఉన్నదే, కొన్ని పగలంతా బాబా స్మృతి చేయలేకపోయినా రాత్రి చేయండి, ఆ రాత్రి చేసింది మళ్ళీ పగలు ఉపయోగపడుతుంది మీకు. निरंतर स्मृति रहे, जो बाप हमको विश्व का मालिक बनाते हम उसे याद करते हैं. बाप की याद और 84 जन्मों के चक्र की याद रहे तो ओहो सौभाग्य. औरों को भी सुनाना है, बहनों और भाइयों अब कलयुग पूरा हो, सतयुग आता है. నిరంతర స్మృతి ఉండాలి, బాబా విశ్వానికి మాలికలుగా తయారు చేస్తున్నారు బట్ అలాంటి తండ్రిని స్మృతి చేస్తున్నాం అనేది గుర్తుండాలి. బాబా స్మృతి 84 జన్మల చక్రం కూడా గుర్తుండాలి. అలా గుర్తుంటే ఓహో సౌభాగ్యం అంటున్నారు బాబా. ఈ 2 గుర్తుంటే ఇతరులకు కూడా జ్ఞానం చెప్పాలి. సోదరి సోదరులారా, ఇప్పుడు కలియుగం పూర్తయి సత్యుగం వస్తుంది అని చెప్పండి. బాపాయే సత్యుక్కిలి రాజయోగ్ సిక్లారే, తండ్రి వచ్చేసారు సత్యుగం కోసం, రాజయోగం నేర్పిస్తున్నారని చెప్పాలి. कलयुग के बाद सतयुग आना है, एक बाप के सिवाय और कोई याद नहीं करना है. वानप्रस्थी जो होते हैं वो सन्यासियों का जाय संग करते हैं. वानप्रस्थ वहां वाणी का काम नहीं है. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది కాబట్టి ఇప్పుడు బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. వానప్రస్థులు ఉన్నారంటే ఏం చేస్తారు? సన్యాసుల సాంగత్యంలోనికి వెళ్ళిపోయి ఇంకా భగవంతుడి ధ్యానం అన్నీ వదిలేస్తారనమాట. అసలు వానప్రస్థం అంటేనే అర్థం ఏంటి? పరంధామం. అక్కడ వాణితో పని లేదు, మాటలతో పని లేదు. ఆత్మ శాంతి రీతి, అక్కడ ఆత్మ శాంతిగా ఉంటుంది. లీన్తో హోనే సత్, అక్కడికి వెళ్ళి శాంతిగా ఉంటది కానీ అక్కడికి వెళ్ళి లీనం అయిపోదు అందులో పరంధామంలో. డ్రామా సే కోయి భీ యాక్టర్ నికల్ నహీ సక్తా, ఈ డ్రామా నుండి ఒక్క పాత్రధారి కూడా తప్పించుకోలేరు. यह भी बाप ने समझाया है, एक बाप के सिवाय और कोई को याद नहीं करना है, देखते हुए भी याद ना करो. బాబా ఈరోజు పదే పదే ఏం చెప్తున్నారు? బాబా తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. చూస్తున్నారు అందరినీ కానీ గుర్తు చేసుకోకూడదు, వాళ్ళ స్మృతిలో ఉండకూడదు. ये पुरानी दुनिया तो विनाश हो जानी है, कब्रिस्तान है ना, मुर्दों को कभी याद किया जाता है क्या? ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, ఇదంతా శ్మశాన వాటికే.
శ్మశాన వాటికలో ఎవరు ఉంటారు? అన్ని శవాలే ఉంటాయి కదా! మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ అంతే. వాళ్ళనేమైనా గుర్తు చేసుకుంటే ఇంటి శవాలనేమైనా. बाप कहते ये सब मरे पड़े हैं, मैं आया हूँ पतितों को पावन बनाए ले जाता हूँ, यहाँ ये सब खत्म हो जाएंगे. బాబా చెప్తున్నారు ఇక్కడ అందరూ చనిపోయే ఉన్నారు, నేను వచ్చాను పతితుల్ని పావనంగా చేసి తీసుకువెళ్తాను. ఇక్కడ అంతా సమాప్తి అయిపోతారు అందరూ కూడా అంటున్నారు బాబా. ఆजकल बाम शादी जो भी बनाते बहुत तीखे तीखे बनाते रहते हैं, कहते यहाँ बैठे जिस पर छोड़ेंगे उस पर ही गिरेंगे. ఈ రోజుల్లో బాంబులు కూడా ఎంత తీక్షణమైనవి తయారు చేస్తున్నారు, పవర్ఫుల్ వే. ఏమంటారు, ఇక్కడ కూర్చొని స్విచ్ ఆన్ చేస్తే అది ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది, ఎవరి మీద పడాలో వాళ్ళ మీద పడుతుంది. ఎన్నూందే ఫిర్సే వినాశ్ హోనా హై, ఇది ఫిక్స్ అయిపోయి ఉంది వినాశనం అనేది ఆల్రెడీ, మళ్ళీ జరుగుతుంది ఇప్పుడు. भगवान कहते नई दुनिया के लिए राजयोग सिखला रही यह महाभारत लड़ाई है जो शास्त्रों में गाई हुई है. భగవంతుడు వస్తున్నారు ఈ వినాశనం టైంలోనే వచ్చి కొత్త ప్రపంచం కోసం రాజయోగం నేర్పిస్తున్నారు. ఇప్పుడు జరగబోయేదే ఈ వినాశనమే, మహాభారత యుద్ధం శాస్త్రాల్లో మహిమ చేయబడింది అన్నమాట. बरोबर भगवान आए हैं स्थापना और विनाश करने, चित्र भी क्लियर है, तुम साक्षात्कार कर रहे हो, हम यह बनेंगे, यहाँ की यह पढ़ाई खत्म हो जाएगी, वहां तो बैरिस्टर डॉक्टर आदि की दरकार नहीं होती, तुम तो यहाँ का वर्षा ले जाते हो. ఇప్పుడు భగవంతుడు వచ్చారు, స్థాపన వినాశనం రెండు కార్యాలు చేయడానికి. చిత్రాలు కూడా క్లియర్గా ఉన్నాయి కదా మీవి. ఇప్పుడు మీరు సాక్షాత్కారం చేసుకుంటున్నారు కదా, మేము ఇలా అవుతాం, దేవతలు అవుతాం. ఇక్కడతోనే ఈ చదువు సమాప్తి అయిపోతుంది అంటున్నారు బాబా. సత్యుగం వెళ్ళే ప్రాలబ్ధమే. అలాగే ఇక్కడ ఉండే చదువులు బ్యారిస్టరీ డాక్టరీ ఇవేం అక్కడ ఉండవు, ఈ చదువులే అవసరం లేదు అక్కడ. ఇక్కడ నుండి మీరు వారసత్వం పట్టుకొని వెళ్తున్నారు, అక్కడ మళ్ళీ వారసత్వం పొందడానికి ఏం చదవాల్సిన అవసరం ఉండదు. హునర్ బి సబ్ యహా సే లే జాయేంగే, అన్ని రకాల నైపుణ్యాలు బాబా అంటారు కదా, రిఫైన్ సైన్స్ ఏవైతే అక్కడ అవసరమో అన్నీ ఇక్కడే నేర్చుకుంటున్నాం మనం. ఇక్కడ నుండి పట్టుక అక్కడ ఇంకే విద్య నేర్చుకోవడానికి రకరకాల విద్యలు చదివే అవసరం ఉండదు, ఆ బుద్ధి తెలివి అంతా అక్కడ ఉపయోగపడిపోతుంది అనమాట. मकान आदि बनाने वाले फर्स्ट क्लास होंगे तो वहां भी बनाएंगे, बाजार आदि भी तो होगी ना, काम तो चलेगा. బిల్డింగ్స్ తయారు చేసే వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటారు, అక్కడ కూడా మరి బిల్డింగ్స్ కడతారు కదా, బజార్ కూడా ఉండొచ్చు అంటున్నారు బాబు. ఉంటుంది, ఎందుకంటే పనులు అనేవి నడుస్తాయి కదా, అలా ఖాళీగా అయితే కూర్చోం కదా. యాసి సీకావా అక్కలు లేజాతే, ఇక్కడ నేర్చుకున్న తెలివితేటలన్నీ అక్కడికి పట్టుకువెళ్ళి న్యాచురల్గా అవి చేస్తాం, ఏది నేర్చుకోవాల్సిన అవసరం అక్కడ ఉండదన్నమాట. సైన్స్ సే భీ అచ్చే హునర్ సీక్తే, సైన్స్తో కూడా ఎన్ని నైపుణ్యాలు సైన్స్ ద్వారా నేర్చుకుంటున్నారు. వసబ్ వహా కామ్ ఆయేగా, ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి మీకు సత్యుగంలో అంటున్నారు బాబు. ప్రజామే జాయింగి, సైంటిస్టులు ఎవరైతే నైపుణ్యాలు కనబెడుతున్నారు రకరకాల సాధనాలు, వీళ్ళందరూ ప్రజల్లోకి వస్తారు. అక్కడ సత్యుగం స్థాపనకి ఎవరో సైంటిస్టులు ఆధారమూర్తులు అవుతున్నారో ఎంతో కొంత బాబా సందేశం కూడా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, వాళ్ళు ప్రజల్లో వచ్చి ఈ నిర్మాణం సాధనాలు తయారు చేయడం ఇవన్నీ చేస్తారన్నమాట. తుమ్ బచ్చోం కో తో ప్రజామే నే ఆనా, వాళ్ళు ప్రజల్లో వచ్చేంత వరకే వాళ్ళ బాబాతో లింక్ పెట్టుకునేది. మీరు అలా ప్రజల్లోనికి రాకూడదు అంటున్నారు బాబా. తుమ్ ఆయే హో బాబా మమ్మాకి తఖ్త్ నషీన్ బన్నే, మమ్మా బాబా సింహాసన అధికారులు అవ్వడానికి వచ్చారు కదా మీరు. బాబ్ జో శ్రీమత్ దేతే ఉస్ పర్ చల్నా హై, ఫస్ట్ క్లాస్ శ్రీమత్ తో ఏక్ హీ దేతే కి ముజే యాద్ కరో. బాబా ఏదైతే శ్రీమతం ఇస్తున్నారో దాని ప్రకారం నడవాలి. ఫస్ట్ క్లాస్ అండ్ శ్రీమతం ఏంటి, ఒకే ఒక్కటి, నన్ను స్మృతి చేయండి అంటున్నారు బాబా. బాబానే స్మృతి చేయాలి.
कोई का भाग्य अनायास भी खुल जाता है, कोई कारण निमित्त बन पड़ता है. కొంతమంది అవ్వటం లేదు అనుకుంటాం గానీ కొంతమంది భాగ్యం అకస్మాత్తుగా తెరవబడిపోతుంది అంటున్నారు. చెప్పలేం ఎప్పుడు ఎవరు పురుషార్థులు హై అయిపోతారో కూడా తెలియదు అనమాట. ఏదో కారణం నిమిత్తం అవుతుంది, ఒక్కసారి వాళ్ళ భాగ్యం తెరవబడిపోతుంది అంటున్నారు. कुमारियों को भी बाबा कहते शादी तो बर्बादी हो जाएगी, इस गटर में मत गिरो, क्या तुम बाप का नहीं मानेगी. కుమారీలకు కూడా బాబా చెప్తున్నారు షాది పెళ్లి వివాహం అంటేనే అంత వృధా చేసుకోవడం, బురద గుంటలో పడడం, అది పడకండి అంటున్నారు బాబా. మరి స్వయం భగవంతుడి తండ్రి వచ్చి చెప్తుంటే వినరా ఏంటి, ఒప్పుకోరా అని అడుగుతున్నారు బాబా. స్వర్గకి మహారాణి నహి బనేగి, కుమారీలకు అంటున్నారు బాబా స్వర్గంలో ఉండే మహారాణిగా అవ్వరా. अपने साथ प्रण करना चाहिए कि हम उस दुनिया में कभी नहीं जाएंगे. కుమారీల కోసం చెప్తున్నారు మీలో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి, మేము ఆ కలియుగ ప్రపంచంలోనికి ఎట్టి పరిస్థితుల్లోని వెళ్ళమని. ఉస్ దునియాకు యాద్ భీ నహీ కరేంగే, ఆ ప్రపంచాన్ని జ్ఞాపకమే చెయ్యం అని ప్రతిజ్ఞ చేయమంటున్నారు బాబా కుమారీలకి. శ్మశాన్ కో కభీ యాద్ కర్తే హై క్యా, శ్మశానాన్ని ఎవరైనా జ్ఞాపకం చేస్తారా ఏంటి. यहाँ तो तुम कहते हो कहाँ ये शरीर छूटे तो हम अपने स्वर्ग में जाए, अब 84 जन्म पूरे हुए हम अपने घर जाते हैं, औरों को भी यही सुनाना है. మీరు అంటున్నారు కదా ఎప్పుడు ఈ శరీరం వదిలేస్తే స్వర్గానికి వెళ్ళిపోతామా అని ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు 84 జన్మలు పూర్తయిపోయి మన ఇంటికి మనం వెళ్ళిపోతాం, ఇతరులకు కూడా ఇదే సందేశం ఇవ్వాలంటున్నారు బాబా. यह भी समझते हो बाबा बिगर सत्य की राजाई कोई दे नहीं सकते. ఇది కూడా అర్థమైంది కదా, బాబా తప్ప సత్యుగ రాజ్యం ఎవ్వరు కూడా ఇవ్వలేరు. इस रथ को भी कर्म भोग तो होता है ना, बाप दादा की भी आपस में कभी रूर यान चलती है, या बाबा कहते बाबा आशीर्वाद कर दो. బ్రహ్మ బాబా ఎవరైతే ఉన్నారు శివ బాబా రథం, ఈయనకి కూడా కర్మభోగం ఉంటుంది కదా, ఆయన లెక్కాచారం ఆయనకు ఉంటుంది కదా. బాబ్దాదా బ్రహ్మబాబా శివబాబా ఇద్దరు వాళ్ళ సంభాషణ నడుస్తుంటదంట, ఆత్మిక సంభాషణ. ఈ బాబా అంటారంట బ్రహ్మబాబా శివబాబాకి, బాబా నాకు ఆశీర్వాదం ఇవ్వండి, కర్మభోగం నుండి బయటికి తీయండి. కాశీకి వెళ్ళి కోయి దవాయి కరో యా చూ మంత్ర సే ఉడాదో. బాబాకు దగ్గు ఎక్కువ ఉండేది కదా, దగ్గు కోసం ఏదో మందు ఇవ్వండి బాబా, ఏదో చూ మంత్రం చెయ్యండి, చూమంత్రం చేసి దగ్గును పోగొట్టండి అని అంటారంట. కేతే నహి ఏతో భోగ్ నాహి. కానీ శివబాబా ఏమంటారంటే అదేం కుదరదు, నీ లెక్కాచారం నువ్వు అనుభవించాల్సిందే అని అంటారంట. ఏ తుమారా రథ్ లేతా హూ ఉస్కే ఏవజ్ మే తో దేతా హీ హూ, నేను నీ రథాన్ని అయితే తీసుకున్నాను, దానికి బదులు ఏది ఇవ్వాలో ఆ ప్రాప్తి అయితే ఇచ్చేస్తాను. బాకీ ఏతో తుమ్హారా హిసాబ్ కితాబే, కానీ ఇవన్నీ నీ లెక్క ఖాతా, అది అనుభవించాల్సిందే అంటున్నారు బాబు. అంతు తక్ కుచ్ నా కుచ్ హోతా రహేగా, అంత్యం వరకు ఏదో ఒక కర్మభోగం వస్తూనే ఉంటుంది. తుమ్హే ఆశీర్వాద్ కరు తో సబ్ పర్ కర్నా పడే, ఒకవేళ నీకొక్కరికి ఆశీర్వాదం ఇస్తే అందరూ అడుగుతారు, ఇంకా అదే పురుషార్థం ఎవరు చేయరు, ఇంకా బాబా ఆశీర్వాదం ఇచ్చేయండి. आज ये बच्ची यहाँ बैठी है, कल ट्रेन में एक्सीडेंट हो जाती है, मर पड़ती है, बाबा कहेंगे ड्रामा. ఈ రోజు ఒక బచ్చి బాబా ఎదురుగా కూర్చున్నారు, రేపు అనుకోకుండా ట్రైన్లో యాక్సిడెంట్ అయిపోవచ్చు, అది కూడా డ్రామా అంటున్నారు. ऐसे थोड़े कह सकते कि बाबा ने पहले क्यों नहीं बताया. ఎవరైనా ఇలా అడగగలరా, బాబా నిన్నే బాబా వచ్చారు కలిశారు, ఎందుకు చెప్పలేదు బాబా, చెప్పుంటే బాగుంది కదా. ऐसा कायदा नहीं है, అది నియమం లేదు చెప్పడం అనేది అంటున్నారు. मैं तो आता हूँ पतित से पावन बनाने, यह बतलाने थोड़ी आया हूँ. నేను వచ్చేది పతితుల నుండి పావనం అవడానికి, ఇలాంటివన్నీ చెప్పడానికి నేను ఏమైనా వచ్చానా ఏంటంటున్నారు బాబా.
ये हिसाब किताब तो तुमको अपना చుట్టూ करना है. ఈ లెక్క ఖాత అంతా మీది మీరు సమాప్తి చేసుకోవాలంటున్నారు బాబు. ఇస్మే ఆశీర్వాదకి బాత్ नहीं. ఇలాంటి విషయాల్లో ఆశీర్వాదం అనే విషయం లేదంటున్నారు బాబా. इसके लिए जाओ సన్యాసిयों के पास. అలాంటి ఆశీర్వాదాలు కావాలంటే సన్యాసుల దగ్గరికి వెళ్ళండి అంటున్నారు బాబా. बाबा तो बात ही एक बताते हैं, मुझे बुलाया ही इसलिए है कि हमको आकर नरक से स्वर्ग में ले जाओ. బాబా ఒక్కటే విషయం చెప్తున్నారు, నన్ను పిలిచింది దీనికోసం. ఏంటి? ఈ నరకం నుండి స్వర్గానికి పట్టుకు వెళ్ళండి అని పిలిచారు. దానికి ఏం చేయాలో నేను చెప్తున్నాను. అనుకోవచ్చు బాబా ఆశీర్వాదం ఎవరా? ఆలోచించండి, ఎందుకు ఇవ్వరు? ఒకవేళ ఏదైనా అలాంటిది ఇది ఉందంటే దాని నుండి విముక్తయ్యే మార్గం చెప్తారు బాబా. దాని ప్రకారం నడిచి విముక్త అవ్వాలి. ఏ లెక్కాచారం నుండైనా విముక్తయ్యే మార్గం. गाते भी है पतित पावन सीताराम, परंतु अर्थ उल्टा निकाल दिया है. పాడుతుంటారు పతిత పావన సీతారాం అని, కానీ దాని అర్థం ఉల్టాగా చేసేసారు. ఆ సీతారాములు చూపించారు. అసలు ఎవరు? సీతలం మనం, రాముడు శివబాబా. फिर राम की बैठ महिमा करते रघुपति राघव राजाराम. ఆ రాముడు సీత అనుకొని రఘుపతి రాఘవ రాజారాం అని అతన్ని మహిమ చేస్తున్నాను. बाप कहते इस भक्ति मार्ग में तुमने कितने पैसे गवाए हैं. బాబా చెప్తున్నారు, భక్తి మార్గంలో ఎంత ధనం వృధా చేశారు. एक गीत भी है ना, क्या कौतुक देखा देवियों की मूर्तियां बनाए पूजा कर फिर समुद्र में डुबो देते हैं. ఒక పాట కూడా ఉందంట. ఏంటి చూశాను అని ఏదో ఒక పాట ఉందంట. దేవీలు మూర్తులు తయారు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, సముద్రంలో ముంచేస్తున్నారు. अब समझ में आता है कैसे पैसे बर्बाद करते फिर भी यह होगा. ఇవన్నీ ధనం వృధాయే. ఇవన్నీ మళ్ళీ వచ్చే కల్పంలో కూడా జరుగుతాయి అంటున్నారు బాబా. సత్యుగ్ में तो ऐसा काम होता ही नहीं. సత్యుగంలో ఇలాంటివి ఏం చేయరు కదా, పూజలే ఉండవు కదా, అక్కడ భక్తే ఉండదు. सेकंड बाय सेकंड की नूंद है, कल्प बाद फिर यही बात रिपीट होगी. సెకండ్ బై సెకండ్ ప్రతిదీ డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో కల్పన తర్వాత కూడా సేమ్ అదే జరుగుతుంది. ड्रामा को बड़ा अच्छी रीति समझना चाहिए. अच्छा कोई जास्ती नहीं याद कर सकते तो बाप कहते सिर्फ अल्फ और बे, बाप और आशीर्वाद बादशाही को याद करो. డ్రామాని చాలా చక్కగా అర్థం చేసుకొని నడవాలంటున్నారు బాబా. ఎవరైనా ఎక్కువ బాబాను స్మృతి చేయలేకపోయినా బాబా ఏమంటున్నారు అంటే, బాబాని కాదు, జ్ఞానం, బాబా ఇచ్చే జ్ఞానం ఎక్కువ గుర్తుండదు, అర్థం కూడా కావు కొన్ని. ఏది లేకపోయినా అల్ఫ్ బే, బాబా వారసత్వం, ఈ రెండింటిని గుర్తు చేసుకోండి, స్మృతి చేయండి చాలు. अंदर में यही धुन लगा दो कि हम आत्मा कैसे 84 का चक्र लगा कर आई है. చిత్రం पर समझाओ बहुत सहज है. లోపల ఇదే ధ్యేయం ఉండాలి. ఆత్మలేని మేము ఎలా 84 జన్మల చక్రంలోనికి తిరుగుతూ వచ్చాం, అదే అటువైపే ఉండాలి ఆలోచన. ఆ చక్రమే తిరుగుతూ ఉండాలి మీ బుద్ధులు అంటున్నారు బాబా. చిత్రాల పైన చెప్పండి, చాలా ఈజీ అంటున్నారు బాబా. यह रूहानी बच्चों से रूह रियान, बाप रूह रियान करते ही है बच्चों से, और कोई से तो कर ना सके. ఇది ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ బాబా చెప్తున్నవన్నీ. బాబా ఎవరితో సంభాషణ చేస్తారు? పిల్లలతోనే కదా. బయట వాళ్ళు ఎవరితో చేయగలరా ఏంటి? పిల్లలుగా ఎవరైతే అయితే వాళ్ళతోనే బాబా రోజు సంభాషణ చేస్తారు. बाप कहते अपने को आत्मा समझो, आत्मा ही सब कुछ करती है. बाप याद दिलाते तुमने 84 जन्म लिए हैं, మనిషి బనే హే. బాబా చెప్తున్నారు ఆత్మ అనుకోండి, ఆత్మ అన్ని చేస్తుంది. బాబా అన్ని స్మృతి కలిగిస్తున్నారు పదే పదే. మీరు 84 జన్మలు తీసుకున్నారు, 84 జన్మల్లో కూడా మీరు మనుషులే అయ్యారు. जैसे बाप ऑर्डिनेंस निकालते कि विकार में नहीं जाना है.
ऐसे यह भी ऑर्डिनेंस निकालते कि किसको रोना नहीं है. బాబా పిల్లలకు ఆజ్ఞ ఇచ్చారు, డైరెక్షన్ ఇస్తున్నారు, వికారాల్లోనికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇది కూడా ఆజ్ఞ ఇస్తున్నారు, ఎప్పుడు ఏడవకూడదు. सत्युग त्रेता में कभी कोई रोते नहीं, छोटे बच्चे भी नहीं रोते, रोने का हुक्म नहीं. సత్యత్రేతాయుగాల్లో ఎప్పుడు ఎవ్వరు ఏడవరంట, చిన్న పిల్లలు కూడా ఏడవరు. ఇక్కడ పుట్టేటప్పుడు కూడా ఏడవాలి కదా, ఏడకపోతే కొట్టి మరి ఏడిపిస్తారు. అక్కడ ఏడుపు యొక్క ఆజ్ఞ లేదంటున్నారు బాబా సత్యగుణం. వహేహి హర్షిత్ రేణేకి దునియా, అది ఉన్నదే హర్షితంగా నవ్వుతూ ఉండే ప్రపంచం. ఉస్కి ప్రాక్టీస్ సారీ యహా కర్నీ, మరి అలా హర్షితంగా ఉండే ప్రాక్టీస్ ఇక్కడే చెయ్యాలంటున్నారు బాబా. అక్కడికి వెళ్ళాలంటే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తే మరి ఇంకా అక్కడికి ఎలా వెళ్తాం? ఏ విఘ్నం వచ్చినా నవ్వడం రావాలన్నమాట. ఓహో విఘ్నం అని ఆనందపడాలి, ఆట అనుకోవాలి. अच्छा मीठे मीठे सिक्के खिला दे बच्चों प्रति, माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. पहली पॉइंट, बाप से आशीर्वाद मांगने के बजाय याद की यात्रा से अपना सब हिसाब चुकतू करना है. బాబా నుండి ఆశీర్వాదం అడిగేదానికి బదులుగా స్మృతి యాత్రతో మీ లెక్క ఖాతాలు సమాప్తి చేసుకో. బాబా నుండి ఆశీర్వాదం అడిగేదానికి బదులుగా స్మృతి యాత్రతో మీ లెక్క ఖాతాల్ని సమాప్తి చేసుకో. పావన్ బన్నే కా పురుషార్థ్ కర్నా హై, పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి. పావనంగా అయ్యే పురుషార్థం చేయాలి. इस ड्रामा को యథార్థ రీతి సమజ్నా హై, ఈ డ్రామాని యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి. ఈ డ్రామాని యథార్థ రీతిలో అర్థం చేసుకో. दूसरी पॉइंट, इस पुरानी दुनिया को देखते हुए भी याद नहीं करना है. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా దీన్ని జ్ఞాపకం చేయకూడదు. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా దీన్ని జ్ఞాపకం చేయకూడదు. కర్మయోగి బన్నా హై, కర్మయోగిలుగా అవ్వాలి. కర్మయోగిలుగా అవ్వాలి. సదా హర్షిత్ రహనే కా అభ్యాస్ కర్నా హై, సదా హర్షితంగా చిరునవ్వుతో ఉండే అభ్యాసం చేయాలి. సదా హర్షితంగా ఉండే అభ్యాసం చేయాలి. కభీ భీ రోనా నహీ హై, ఎప్పుడు కూడా ఏడవకూడదు, ఎప్పుడు కూడా ఏడవకూడదు. वरदान, प्रवृत्ति में रहते मेरेपन का त्याग करने वाले सच्चे ट्रस्टी माया जीत भव. వరదానం, ప్రవృత్తిలో ఉంటూ నాది అనే భావాన్ని, నా అనే భావాన్ని త్యాగం చేసి సత్యమైన ట్రస్టీగా మాయాజీతులుగా తయారు కండి. ప్రవృత్తిలో ఉంటూ నాది, నా అనే భావాన్ని త్యాగం చేసి సత్యమైన ట్రస్టీగా మాయాజీతులుగా తయారు కండి. जैसे गंदगी में कीड़े पैदा होते हैं, वैसे ही जब मेरापन आता है तो माया का जन्म होता है. ఎలాగైతే మురికిలో పురుగులు ఉత్పన్నమవుతాయో కీటకాలు, అలానే ఎక్కడ నా అనే భావం ఉంటుందో అక్కడ మాయ జన్మిస్తుంది. ఎక్కడ మురికి ఉంటే అక్కడ పురుగులు ఎలా ఉత్పన్నమవుతాయో అలానే ఎక్కడ నా అనే భావం ఉంటుందో అక్కడ మాయ జన్మిస్తుంది. मायाजीत बनने का सहज तरीका है स्वयं को सदा ट्रस्टी समझो. మాయాజీతులు అవ్వాలంటే సహజమైన విధానం
సదా మిమ్మల్ని మీరు ట్రస్టీగా అనుకోండి. మాయాజీతులుగా అవ్వడానికి సహజమైన విధానం స్వయాన్ని సదా ట్రస్టీగా అనుకోండి, నిమిత్త మాత్రంగా అనుకోండి. ब्रह्मा कुमार माना ट्रस्टी, ट्रस्टी की किसी में भी अटैचमेंट नहीं होती क्योंकि उनमें मेरापन नहीं होता. ब्रह्मा कुमार अंटेने ट्रस्टी. ట్రస్టీ అనే వాళ్ళకి దేంతోనే అటాచ్మెంట్ ఉండదు. సంభాలిస్తారు కానీ నాది అంటే ఏమీ లేదు, అటాచ్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళలో నాది అనే భావం ఎక్కడ ఉండదు. బ్రహ్మ కుమార్ అంటేనే ట్రస్టీ. ట్రస్టీ అనే వాళ్ళకి దేనిపైన కూడా అటాచ్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ నాది అనే భావం, నా అనే భావం ఉండదు. గృహస్థి సమझेंगे तो మాయా ఆయేగి. గృహస్థి అనుకున్నారు అంటే మాయ వచ్చేస్తుంది. और ट्रस्टी समझेंगे तो మాయా भाग जाएगी. ట్రస్టీ అనుకుంటే మాయ పారిపోతుంది. గృహస్థి అనుకుంటే మాయ వస్తుంది. ट्रस्टी అనుకుంటే మాయ పారిపోతుంది. इसलिए न्यारे होकर फिर प्रवृत्ति के कार्य में आओ तो మాయా ప్రూఫ్ रहेंगे. కాబట్టి అతీతంగా ఉంటూ ప్రవృత్తి యొక్క కార్యంలోనికి రండి, అప్పుడు మాయా ప్రూఫ్ అయిపోతారు. అతీతంగా ఉంటూ ప్రవృత్తి యొక్క కార్యంలోనికి రండి, అప్పుడు మాయా ప్రూఫ్ అయిపోతారు. स्लोगन, जहां अभिमान होता है वहां अपमान की फीलिंग जरूर आती है. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. ఎక్కడ అభిమానం ఉంటుందో అక్కడ అవమానం యొక్క ఫీలింగ్ తప్పకుండా వస్తుంది. వీళ్ళని ఇలా అన్నారు, అవమానం చేశారు, ప్రతిదానికి ఫీలింగ్లోకి వచ్చేస్తారు అనమాట. అభిమానం ఉంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది అంటున్నారు బాబా. अव्यक्त इशारे, सत्यता और सभ्यता रूपी कल्चर को अपनाओ. आपकी आंतरिक स्वच्छता, सत्यता उठने में, बैठने में, बोलने में, सेवा करने में लोगों को अनुभव हो, तब परमात्मा प्रत्यक्षता के निमित्त बन सकेंगे. ఆంతరిక స్వచ్ఛత, సత్యత అనేది, స్వచ్ఛత సత్యత అనేది లేవడంలో, కూర్చోవడంలో, మాట్లాడడంలో, సేవ చేయడంలో ఇతరులకు అనుభవం అవ్వాలి. వీళ్ళు చాలా సత్యంగా ఉన్నారు, స్వచ్ఛంగా ఉన్నారు, అది ప్రతి దాంట్లో అనుభవం అవ్వాలి. లేవడం, కూర్చోవడం, మాట్లాడడం, అన్నింట్లో కూడాను. అప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకి నిమిత్తం అవుతారు. అప్పుడు పరమాత్మ ప్రత్యక్షతకి నిమిత్తం అవుతారు. इसके लिए పవిత్రత की क्षमा सदा जलती रहे. దీనికోసం పవిత్రత యొక్క జ్యోతి ఎప్పుడు వెలుగుతుండాలి. దీనికోసం పవిత్రత యొక్క జ్యోతి సదా వెలుగుతుండాలి. పవిత్రాత్మ అంటేనే పూర్తి సత్యత, స్వచ్ఛత. जरा भी हलचल में ना आए. जितना पवित्रता की क्षमा अचल होगी उतना सहज सभी बाप को पहचान सकेंगे. ఏమాత్రం అలజడి అనేది రాకూడదు. ఎంత పవిత్రత అనే దీపం అచలంగా స్థిరంగా వెలుగుతుందో, ఏమాత్రం ఆరిపోతుందా అన్నట్టు అవ్వకుండా అది అచలంగా ఉంటుందో, అంత సహజంగా అందరూ బాబాని మీ ద్వారా గుర్తించగలరు అంటున్నారు బాబా. మీ పవిత్రత దీపం ఎంత అచలంగా ఉంటుందో వెలుగుతూ, అంత సహజంగా అందరూ బాబాని గుర్తించగలరు. బట్ పవిత్రత అంటే ఏంటి? సత్యత, స్వచ్ఛత. అపవిత్రత అంటే బాబా ఎన్ని రకాలు చెప్తారు కదా. వ్యర్థం ఉండకూడదు, నెగిటివ్ ఉండకూడదు. అపవిత్రత అంటే కేవలం వికారి ఆలోచనలు, స్త్రీ పురుష అనే ఆలోచనలే కాదు. వీళ్ళు గొప్పోళ్ళు లేదా వీళ్ళు తక్కువలు,
ఆ! అలాంటి ఫీలింగ్స్‌తో మనం వ్యవహారం చేయడం, అది కూడా అపవిత్రతే. అలానే వెనకొకలాగా, ముందొకలాగా ఉండడం, అది అపవిత్రతే. హ్మ్. ఇవన్నీ చాలా ఉన్నాయి అపవిత్రత అంటే. బ్రహ్మచర్య వ్రతం అనేది ఫస్ట్ స్టెప్ అంతే. హ్మ్. ప్రతి దాంట్లో గూడా సత్యత అంటే ఇంకా అంటే ఎక్కడ పడితే అక్కడ అది మాట్లాడియడం కూడా కొంతమంది సత్యత అనుకుంటారు. హ్మ్. ఎక్కడ ఎలాగుండాలో అక్కడుండాలి. అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు అక్కడ. అది కూడా పరమతం, పరచింతన, పరదర్శన. హ్మ్. మమ్మ ఎలా ఉండేవారు? ఎవరైనా ఏదైనా విషయం తెచ్చి చెప్పారంటే, ఆ మమ్మలో అందుకే అంటారు ఇముడ్చుకునే శక్తి చాలా ఉండేది. ఎవరిలో ఏ లోపం చూసినా, లేదా వాళ్ళు ఏ విషయాలు చెప్పినా, అది అక్కడే అక్కడి నుండి ఇంక పక్కకెళ్ళదనమాట. వాళ్ళకిలా జరిగిందంట, వాళ్ళకలా జరిగిందంట. అది ఇంకొకరికి చెప్పడం, ఇంకొకరికి చెప్పడం. ఇలాంటివన్నీ ఎన్నున్నాయి మనలోని. హ్మ్. ఎంతవరకు ఇముడ్చుకోగలుస్తున్నాం. ఏదైనా విషయం తెలిసిందంటే మనిషిని చూడగానే చెప్పేయాలనిపించేస్తుంటది. ఇవన్నీ పవిత్రతలోనే వస్తాయన్నమాట. అంత వీళ్ళంటే ఇంకా మనక మనం చూసేటప్పటికి ఆహ్, వీ వీళ్ళ దగ్గర మనం చాలా సేఫ్ అని అనిపించాలి ఎవరికైనా. అంత సత్యత, స్వచ్ఛత మన దగ్గర ఉండాలన్నమాట. అలాగే ఎవరిలోని లోపాలు చూస్తే, అదే లోపంతోనే అదే ఫీలింగ్‌తో వాళ్ళతో నడవడం, అదే భావంతో నడవడం. ఏదైనా లోపం చూసినా శిక్షణ ఇచ్చాము, ప్రేమగా మర్చిపోయాం. హ్మ్. ఇవన్నీ పవిత్రతలోనే వస్తాయన్నమాట. వాళ్ళుండే విశేషతలు చూస్తూ నడవడం, ఆ భావంతోనే వాళ్ళతో వ్యవహారం చేయడం. హ్మ్. అంటే సత్యత, స్వచ్ఛత అంటే చాలా డీప్. ఈరోజు మురళిలో సత్యత, స్వచ్ఛత కోసం మనం ఆలోచించొచ్చు ఖాళీ టైంలో. అసలేంటి నాలో సత్యత, స్వచ్ఛత అంటే? పూర్తి పవిత్రత అంటే ఏంటి? ఎలా వస్తది? ఆ దీపం వెలుగుతూ ఉండాలంటున్నారు కదా! నాలో పవిత్ర దీపం వెలుగుతుంది, వెలుగుతుందంటే అయిపోద్ది కదా! పవిత్రత దీపం వెలుగుతుందనేటాడికి జ్ఞానం అంతా బుద్ధిలోకొచ్చేయాలి మనకి. ఏమేమి ఉండాలి ఆ లక్షణాలు. ఇంకా బాబా ఈరోజు ఏం చెప్పారు ముఖ్యంగా? ఆత్మాభిమాని. హ్మ్. నడుస్తూ తిరుగుతూ ఆత్మాభిమాని. నడుస్తూ తిరుగుతూ ఆత్మాభిమాని అంటే ఎలా ఉండాలి? నేను ఆత్మ, ఆత్మ అనుకోవాలి. కానీ ఆ లక్షణాలన్నీ ఏంటి? ఏమేమి కనబడాలి నా వ్యవహారంలో? హ్మ్. ఆత్మాభిమానిగా ఉంటే పవిత్రత కూడా వచ్చేస్తది కదా మనలోని. బాబా ఈరోజు మెయిన్ ఆత్మాభిమాని అవ్వండి అంటున్నారు. ఉదయాన్నే లేచి అది అభ్యాసం చేయండి అంటున్నాను. కాబట్టి ఈ రెండిటి కోసం విచార సాగర మథనం చేయాలి. దేనికోసం? ఆత్మాభిమాన స్థితి, సత్యత, స్వచ్ఛత. అలానే ఈరోజు బాబా చెప్తున్నారు. 84 జన్మల చక్రం కూడా గుర్తుండాలి బాబాతో పాటు. ఓహో! సౌభాగ్యం అని. ఒక్క సెకండ్‌లో 84 జన్మల చక్రం తిప్పడం కూడా రావాలి. ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయ్యాం, ఇప్పుడు ఎలా అవుతున్నాం. అదొక స్వమానంలా అన్నమాట. ఎన్ని సార్లు చక్రం తిప్పితే అంత సంపాదన జమ అవుతది. అది కూడా పెట్టుకోవాలి. ఈరోజంతా నేను 108 సార్లు చక్రం తిప్పాలి. అది కూడా మధ్య మధ్యలో ఆ చక్రం తిప్పడంలో. బాబా అంటారు కదా! ఎవరు చక్రం తిప్పితే వాళ్ళు చక్రవర్తి, రాజా అవుతారు. ఇతరులకు చెప్పడమే కాదు, బుద్ధిలో కూడా చక్రం తిప్పడం అలవాటవ్వాలి. అది చాలా రకాలుగా మనకి ఉపయోగపడతది. చక్రం తిప్పే అలవాటు కూడా. సుదర్శన చక్రం తిప్పడం. అది కూడా అభ్యాసం చేయాలి. ఈరోజు బాబా ఆత్మాభిమాని, బాబా స్మృతి, మురళి అంతా అదే 84 జన్మల చక్రం తిప్పండి అని చెప్పారు బాబా. ఇంకేం చెప్పారు బాబా? ఆశీర్వాదాలు అడగొద్దు. హ్మ్. మీ లెక్కాచారం ఈజీగా వస్తది. మనం చేసుకున్నది ఏదుందో అన్నీ వస్తాయి మనకి. దాన్ని పెద్దది, చిన్నది చేసుకోవడం అనేది మన చేతిలో ఉంది. దానికి ఏంటి ఆధారం? స్మృతి యాత్ర అంటున్నారు బాబా. స్మృతి యాత్రతో దాన్ని సమాప్తి చేసుకోండి అని చెప్తున్నారు బాబా. అంతేగాని నేనేదో ఆశీర్వాదం ఇస్తే తగ్గించేసేది లేదు. బ్రహ్మబాబు అడుగుతారట, బాబా ఆశీర్వాదం ఇవ్వండి. ఆ! ఏదో మందివ్వండి. దగ్గుండేది కదా ఎక్కువ బాబాకి. మందివ్వండి. ఏదో చూమంత్రం చేయొచ్చు కదా బాబా!
బాబా ఏమంటారంటే నీ రథం నాకు ఇచ్చేవు కాబట్టి దానికి తగిన ప్రతిఫలం ఇచ్చేస్తాను, కానీ లెక్క ఖాతా మాత్రం నీది నీకే, అది నువ్వే అనుభవించాలి. దానికి యుక్తి ఏంటి? స్మృతి యాత్రతో సమాప్తి చేసుకోండి అంటున్నారు బాబా. చౌంష్. जग को बदलाना है, कर्म योग की करामात से इस जग को बदलाना है। अपने कर्मों के द्वारा हमें कर्म योग सिखलाना है। अपने कर्मों के द्वारा हमें कर्म योग सिखलाना है। कर्म योग की करामात से इस जग को बदलाना है। ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति, ओम शांति। हर संकल्प में छुपी हो शिव बाबा की शान। हर संकल्प में छुपी हो शिव बाबा की शान। हर कर्म से पहले हो मन में शिव का ध्यान। हर कर्म से पहले हो मन में शिव का ध्यान। करुणा की किरणों से इस जग को चमकाना है। कर्म योग की करामात से इस जग को